కావాలో చూసి పంపించు. ఏం కావాలమ్మా? మా తాలూకానండి. సంధ్య, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? మీకోసమే అబ్బి. పెద్దమ్మా. అవునబ్బి, నీకోసమే వచ్చా. నా కోసం రావడం ఏంటి? అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను? మీరు సింధు ఇక్కడే ఉన్నారని తెలుసుండాది, అందుకే నా మనసు ఉండబట్టలేక వచ్చేసుండాను. ఎంత పని చేసావు సంధ్య, ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఎందుకంత టెన్షన్ పడుతుండారబ్బి? నేనొస్తే మీకు ప్రాబ్లం ఏంది? సింధు, మీ ఆయనతో చనువుగా మాట్లాడుతోంది ఎవరు? మా మేడ్ బామ్మగారు. తెలుగు అచ్చ తెలుగులో మాట్లాడు. క్షమించండి తాతగారు, అదే మా పని మనిషి. వాట్? నేను పని మనిషినా? పని మనిషి కాకపోతే ఆయా ఆయా అనుకో. ఆయా ఆయానా? నేను ఆయానేంటబ్బి? మీరు కూడా ఇలా మాట్లాడుతూ ఉండారండి. నేను ఎవరనేది ఆ పెద్ద ఆయనకి చెప్తానుండండి. పెద్దనా? ఎందుకు వద్దు, నేను చెప్తూనే ఉన్నాను కదా, నేను చెప్తున్నాను కదా నీ గురించి. ఏంటి సింధు, మీ ఆయమ్మ తెగ బాధపడిపోతుంది. మీ ఆయన తన సొంత మనిషిలా అలా సన్నిహితంగా మాట్లాడుతోందేంటి? అంటే అది తను పట్నం అమ్మాయి కదా బామ్మగారు. ఇలాంటి వాళ్ళని ఇంగ్లీష్లో కేర్ టేకర్ అని పిలుస్తూ ఉంటారు. తనని పని మనిషి ఆయా అన్నాం కదా, అందుకే బాధపడుతుంది. అవును, పట్నం అమ్మాయి అయితే మాత్రం పని మనిషికి ఇంత పొగరు పనికిరాదు. ఆంగ్లంలో పిలిస్తే గొప్ప, తెలుగులో పిలిస్తే చౌకబారుతనమా? యశస్వి, మీ ఆయమ్మకు చెప్పు, ముందు తెలుగు విలువేమిటో తెలుసుకోమని. అలాగేనండి. అసలు ఇంతకీ తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇప్పుడే కనుక్కుంటానండి. రా సంధ్య, రమ్మంటున్నానా? ప్లీజ్. ఇదేంటి పెద్దయ్యా, ఇక్కడే మాట్లాడొచ్చు కదా, ఎందుకు ఆయమని పక్కకు తీసుకెళ్లాడు? అవును కదా. అంటే తాతయ్య గారు, కొత్త మనుషుల ముందు మాట్లాడాలంటే ఆ అమ్మాయికి కొంచెం బెరుకు, అందుకే ఆయన ఎక్కడికో తీసుకెళ్లి మాట్లాడుతున్నారు. పని మనిషికి కూడా మీరింత విలువిస్తున్నారంటే సింధు, నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి. సంధ్య, ప్లీజ్ అర్థం చేసుకో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక్కడ పెద్ద సమస్య ఉంది, అదేంటనేది నేను నీకు తర్వాత వివరంగా చెప్తాను. నిజంగా నీకు నా మీద గౌరవం ఉంటే నేనేం చెప్తే దానికి ఓకే అను, సరేనా? ప్లీజ్. సరే అబ్బి. పద పద. యశ్ ఏంటి ఆయమ్మని బ్రతిమలాడుతున్నాడు? వీళ్ళ మధ్య ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. కనుక్కున్నానండి, ఈ పక్కనే వాళ్ళ ఊరంట. ఏ ఊరు? ఏ ఊరు?
రాయవరం. హ, హ, రాయవరం అండి. ఓహో, నిన్ననే తను అక్కడికి వచ్చిందంట. ఇంకా తనకి నెల జీతం ఇవ్వలేదు. నేను సింధు ఈ ఊర్లో ఉన్నామని తెలిసి జీతం తీసుకుని వెళ్దామని వచ్చిందంట. అలాగా? అవునండి. యష్, తనకి జీతం ఇచ్చి పంపించేయి. నన్నిక్కడి నుంచి పంపించేసి నువ్వు యష్తో కులుకుదావని నేనెందుకు వెళ్తానే? చెప్తానండి మీ సంగతి. నేను ఎలాగో ఇక్కడికి వచ్చున్నాను కదా, మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను మీతో పాటే ఉంటాను. సిటీలో మీరు లేకుండా అక్కడ నాకు మాత్రం ఏం పని ఉంటుంది చెప్పండి? నువ్విక్కడ ఉండిపోతే అక్కడ పిల్లల్ని ఎవరు చేసుకుంటారు? అందుకే వెళ్ళిపో, వెళ్ళు వెళ్ళు. పిల్లల్ని చూసుకోవడానికి అక్కడ మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు కదండి. ఈ ఊరు, ఈ ఇల్లు, ఈ మనుషులు నాకు చాలా బాగా నచ్చిండారు. ఒక 3 రోజులు ఇక్కడుండి వెళ్తానండి. అదే చెప్తుంటే నీకు అర్థం కాదా? పోన్లే సింధు, ఉంటానంటుంది కదా, ఉండని. తనుంటే మీ ఇద్దరి పనులు చూసుకుంటుంది. అంతేకాకుండా మా పెళ్లి రోజు కూడా దగ్గరలోనే ఉంది. ఇలాంటి వాటికి ఏమైనా అవసరం ఉంటుంది కదా, ఉండని. అది కాదు బామ్మగారు. బామ్మగారు పర్మిషన్ ఇచ్చిండారు కదా, ఇంకేంటి నీకు? ఏమిటి ఆంగ్లము? తెలుగులో మాట్లాడితేనే ఇక్కడ ఉండే అనుమతి దొరుకుతుంది. బామ్మగారు అనుమతి ఇచ్చిండారు కదా, ఉంటానండి. అది నీకు అనుమతి లభించినట్లే. నిరభ్యంతరంగా ఉండొచ్చు. పద వెళ్దాం. సింధు, ఏంటి నువ్వు నన్ను ఇక్కడ ఉండకూడదు అనడానికి నువ్వెవరమే? అంటే నన్ను పంపించేసి అబ్బిని నీ బుట్టలో వేసుకుందాం అనుకుంటున్నావా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు సంధ్య. యష్ని నేను బుట్టలో వేసుకోవడం ఏంటి? అందుకే కదా ఈయనతో కలిసి ఈ ట్రిప్కి వచ్చిండావు. నాకు కాబోయే భర్తని నాకు కాకుండా చేయాలని కదా నీ ప్లాన్ అంతా. ఎవరి భర్తని ఎవరు బుట్టలో వేసుకుంటున్నారే? ఒక్కసారి బాగా ఆలోచించుకుని మాట్లాడు. అసలు నిన్ను కాదే ఈయన అనాలి. అబ్బే, నువ్వు రా చెప్తాను. రా. ఏ అసలు వీళ్ళని అసలేంటబ్బి ఇక్కడ ఏం జరుగుతా ఉండదు? మీరు సింధు ఇక్కడ భార్య భర్తలుగా ఉండడం ఏందే? ఎందుకు నేనొక్కనే మన కంపెనీ పని మీద టూర్కి వెళ్తా ఉండానని అబద్ధం చెప్పుండారు. మీరు సింధు మళ్ళీ కలిసిపోయిండారా? సంధ్య ప్లీజ్, ఊరికే నువ్వు టెన్షన్ పడి నన్ను కూడా టెన్షన్ పెట్టుకో ప్లీజ్. ముందు నేను చెప్పేది విను. నేను ఆ సింధు కలిసి రాలేదు, వేరువేరుగా వచ్చాం. అనుకోకుండా ఇక్కడ కలిసాం. అమ్మ ఫోన్ చేస్తే చెప్పాను కదా, నీకు చెప్పలేదు అమ్మా? సరే, అది వదిలేయండి. సింధు మీరు భార్య భర్తలుగా ఇక్కడ ఎందుకుంటున్నారు? మేము భార్యాభర్తలుగా నటిస్తున్నాం సంధ్య, అదేం నిజం కాదు. నటించడం ఏంది? అసలు ఏం జరిగిందో, ఎందుకు నేను సింధు ఈ ఊరికి రావాల్సి వచ్చిందో అనేది చెప్తే గానీ నీకు క్లారిటీ రాదు. ఓ రోజు సునంద మేడం నన్ను సింధుని అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని కాల్ చేశారు. ఇద్దరం వెళ్ళాం. అప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగదు, మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాం, మీకు మాట ఇస్తున్నాను. మేడంకి ఇచ్చిన మాట వల్లే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది
రాఘవయ్య జానకమ్మ గారు భార్యాభర్తల విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో అనేది. అబద్ధాలు చెప్పి నన్ను మోసం చెయ్యాలని చూస్తే మాత్రం ఎవరికైనా సరే నీకు పట్టిన గతే పడుతుంది. మీ ఇద్దరు నిజంగా అన్యోన్య దంపతులని నాకు నమ్మకం కలిగితే అప్పుడు ఆ భూమి కాగితాలు మీకు ఇస్తాను. ఆ ల్యాండ్ పేపర్స్ కోసమే నేను సింధు వాళ్ళ ముందు భార్యాభర్తలుగా నటించాల్సి వస్తుంది. అలాగా? అవును సంధ్య. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు నన్ను మీ భార్యగా ఇక్కడికి తీసుకొచ్చుండొచ్చు కదా. ఆల్రెడీ మీ ఇంట్లో నేను మీ భార్యగా ఉంటాను. ఇక్కడ కూడా అదే చేస్తుండేదాన్ని కదా. ఆ సింధుని ఎందుకు తీసుకొచ్చుండారు? అసలు ఆ ల్యాండ్ పేపర్స్ తెస్తానని మేడం ముందు మాటిచ్చింది సింధునే సంధ్య. అనుకున్నాను ఇదంతా ఆ సింధు ప్లాన్ అని. మీతో కలిసి వస్తే మిమ్మల్ని మెల్లిగా లొంగ తీసుకుని మీ ద్వారా శశిని దాని దగ్గరికి తెచ్చుకోవాలని చూస్తా ఉండదు. నేనుండగా అది జరగనిస్తానా? చెప్తా దాని పని చెప్తా. సంధ్య, ఇక్కడ మాత్రం దయచేసి సింధుతో ఎలాంటి గొడవ పడకు. ఒక్క 3 రోజులు ఓపిక పట్టు. ఇక్కడ విషయాలేవి మా అమ్మకి తెలియనివ్వకు ప్లీజ్. అలాగే. సరే, రూమ్ కల్దాం పదండి. అర్జెంటుగా స్నానం చేసి బట్టలు మార్చుకోవాలి. చిరాక ఉండదు. నువ్వు మా రూమ్కి వస్తావా? ఎందుకు రాకూడదా? రాకూడదని కాదు, అక్కడ సింధు ఉంటుంది కదా. అది ఉంటే నాకింటబే, నేను మీతో పాటే ఉంటాను. ఆయాతో యశ్ ఏంటి అంత సన్నిహితంగా మాట్లాడుతున్నాడు? నువ్వు మాతో పాటు ఉండడం కుదరదు సంధ్య. ఏ అబ్బి, ఎందుకు కుదరదు? ఇక్కడ నీ పాత్ర ఆయమ్మ కదా. నువ్వు మాతో పాటు కలిసి ఉంటే వాడికి లేనిపోని అనుమానాలన్నీ వస్తాయి. అసలే హనుమంతు అనే ఓ అనుమానపు రాక్షసుడు ప్రతి క్షణం మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ప్లీజ్ అర్థం చేసుకో సంధ్య. ఆయమ్మని బ్రతిమలాడుతున్నాడేంటి? ఏంటి వీళ్ళ మధ్య ఉన్న సంబంధం? అమ్మని హనుమంతు, ఇగో వాడే వీడు. ఇందాక చెప్పానే, వాడే వీడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ మాట అడగాల్సింది నేను. ఆయమ్మతో నీ రహస్య సమావేశాలు ఏంటి? దేని గురించి? నీ గురించే. నా గురించా? అవును. అదే, నేనెక్కడుండాలని నన్ను అడుగుతుంటే ఇక్కడ హనుమంతు అని ఒక వ్యక్తి ఉంటాడు, చాలా మంచివాడు. అసలు ఇక్కడ ఎవరికి ఏం అవసరం వచ్చినా అతనే చూసుకుంటాడు. అతన్ని అడిగావనుకో, నువ్వు ఉండే బస్ ఏంటో కూడా చూపిస్తాడని చెప్తున్నా. ఇంతలో నువ్వే వచ్చేసావు. మరే కొంచెం అమ్మాయి ఉండడానికి ఏమన్నా రూమ్ చూపించు హనుమంతు. మీరు అడిగేది బస గురించే కదా? బస గురించే. ఇంకేం లేదు కదా? ఇంకేం లేదు. సంధ్య, హనుమంతుతో వెళ్ళు, నీకు రూమ్ చూపిస్తాడు. నువ్వురా, వెళ్దాం. ప్లీజ్ సంధ్య. ఏంటి ఇక్కడే ఆగిపోయావు? వస్తున్నా. రామరే, ఏంటి యశ్, ఏంటిది? ఏమైంది ఇప్పుడు? ఏది కాకూడదో అదే అయ్యింది. అసలు ఆ సంధ్య ఇక్కడికి ఎందుకు వచ్చింది? తను వస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు నువ్వు? సంధ్య ఇక్కడికి వస్తున్నట్టు నాకే తెలీదు, ఇంక నీకెలా చెప్పను?
అయినా సంధ్య వస్తున్నట్టు కాల్ చేసి చెప్పడమో లేక మెసేజ్ అయినా చెయ్యాలి కదా. అదేం లేకుండా సడన్ గా ఇలా వచ్చేస్తే మనకి ప్రాబ్లం అవ్వదా? అసలు సంధ్యకి మైండ్ ఉందా? రాఘవయ్య గారి దగ్గర జానకమ్మ గారి దగ్గర సంధ్యని కవర్ చేయడానికి ఎంత టెన్షన్ పడాల్సి వచ్చింది. సింధు, సంధ్య చేసిన తప్పుకి నా మీద కోపడతావేంటి నువ్వు? ఇలా వస్తుందని నేనేమైనా ఎక్స్పెక్ట్ చేశానా? అసలు నువ్వు ఆ రోజు రిషికి వీడియో కాల్ చేయడం వల్లే కదా ఇదంతా జరుగుతుంది. తప్పు నువ్వు చేసి నన్ను అంటావేంటి? నా కొడుక్కి నేను వీడియో కాల్ చేయడం కూడా తప్పేనా? రిషి ఆల్రెడీ శశితో వీడియో కాల్లో మాట్లాడుతున్నాడని నాకెలా తెలుస్తుంది? ప్రతిదీ నా వీడియో కాల్కి లింక్ పెట్టి మాట్లాడడం నీకు బాగా అలవాటైపోయింది. అది సరే, ఆయన ఇంటికి సంధ్య ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? సరే, ముందు ఆ సంధ్యని ఇక్కడి నుంచి పంపిస్తావా లేదా? మనిద్దరం కలిసి ట్రిప్కి వచ్చామని తెలిసిపోయింది. అది కాక ఇద్దరం ఒకే రూమ్లో ఉంటున్నాం కదా. మనిద్దరికి మధ్య ఏమన్నా జరిగిపోతుందేమోనని కంగారు పడి తను వచ్చేసినట్టుంది. బుద్ధుందా సంధ్యకి? మనిద్దరం ఆఫీస్ పని మీద ఆఫీషియల్గా వచ్చాం, హనీమూన్కి కాదు కదా. అది తెలిసి కూడా ఓ ఎగేసుకుని ఎందుకు రావడం? ఇక్కడ మన మధ్య ఏదో జరిగిపోవడానికి మనం విడిపోయిన భార్యాభర్తలమే కానీ కలిసున్న భార్యాభర్తలం కాదు కదా. ఎవరి ఊహలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. మనం చెప్తే వింటారా ఏంటి? లేదు యష్, నువ్వు సంధ్యకి చెప్పాలి. నువ్వు చెప్తేనే వింటుంది. ఏం చెప్పాలి? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. లేదంటే తన వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనం భార్యాభర్తలుగా కలిసి లేవు, విడిపోయి ఉన్నాము అని ఇక్కడ వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉంది. సంధ్య చెప్పిన వినదు, మొండిది. నేను ఆల్రెడీ చెప్పి చూశాను. ఓ 2 రోజులు ఓపిక పట్టడమే. చూడు, సంధ్య వల్ల ఏ ప్రాబ్లం రాదు, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు బస చేయాల్సింది ఇక్కడే. ఏంది? నేను ఇక్కడుండాలా? అవును. ఇదేదో స్టోర్ రూమ్ లా ఉందేటి? ఉందే కాదు, ఇది సామాన్లు పెట్టుకునే గదే. సామాన్లు పెట్టే గదిలో నేనుండాలా? నేనేమైనా వస్తువులా కనపడుతూ ఉండాలా నీకు? 2 రోజులే కదా, పైగా ఒక్కదానివే కదా, సర్దుకో. సర్దుకోవటం నా వల్ల కాదు. నాకు ఈ రూమ్ నచ్చలేదు. నచ్చకపోతే నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికే తిరిగి బయలుదేరు. ఇక్కడ నీకు ఇంతకంటే మంచిగా దొరకదు. అమ్మో, నేనిక్కడి నుంచి వెళ్ళిపోతే సింధుకి రెక్కలు వచ్చేస్తాయి. యశపిని పట్టుకుని ఏదో విధంగా ఎగిరిపోయినా ఎగిరిపోతుంది. అమ్మో, ఇక్కడే అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఉంటావా వెళ్తావా? చేస్తానా? ఉంటానులే. పోనీ ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అయినా ఉండదా? లేదు. లేదా? మరి నేను స్నానం ఎక్కడ చేయాలి? బయట స్నానాల గది ఉంది, అక్కడ చెయ్యి. ఇదిగో, నా పేరు ఇదిగో అదిగో కాదు, హనుమంతు. హనుమంతు, యష్కి సింధుకి మంచి రూమ్స్ ఇచ్చుంటారు కదా? అవును. నన్ను కూడా ఆ సింధు రూమ్ లోనే ఉండనివ్వచ్చు కదా. ఇద్దరం ఏదో ఒకలా అడ్జస్ట్ అయిపోతాము. ఏంటేంటి? ఆ భార్యాభర్తలు ఉన్న గదిలో నువ్వు సర్దుకుపోతావా? అసలు బుర్రుండే మాట్లాడుతున్నావా? వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉంటున్నారు. నువ్వు ఈ గదిలోనే ఉండాలి. ఉండు. అంటే యశప్పి సింధు కలిసి ఒకే గదిలో ఉంటా ఉంటారా? హనుమంతు, వాళ్ళ రూమ్ ఎక్కడా? అదిగో అక్కడ. దేనికి? ఊరికే పలకరిద్దామని. ముందు స్నానం చేసి ఏమైనా తిని ఆ తర్వాత వెళ్ళు. కలిసాక చేస్తానులే. సరే వెళ్ళు.
నువ్వు ఇంకా సంజయ్ గురించి ఆలోచిస్తున్నావు కదా? అవును. సంజయ్ ఇక్కడ ఉండడం వల్ల ఏ ప్రాబ్లం లేదని చెప్పాను కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? వదిలేయ్ సింధు. రాబోయే ప్రమాదం ఎలా ఉంటుందో నీకు అర్థం కావడం లేదు యష్. మనం ఈ ఇంట్లో అడుగు పెట్టిన మనకి ఎదురైన మొదటి సంఘటన నేనింకా మర్చిపోలేదు. నీకది గుర్తుండే ఉంటుంది. కట్టుకున్న భార్య ఉండి కూడా అతను ఇంకో ఆమెను భార్యగా చెప్పినందుకు వాళ్ళిద్దరినీ ఎలా శిక్షించారో నీకు తెలుసు. ఆ పరిస్థితి మనకి రాకూడదని అనుకుంటున్నాను. ఆ సంధ్య ఎక్కడ ఎవరి దగ్గరైనా పొరపాటున మన గురించి నోరు జారితే ఇప్పటి వరకు మనం జాగ్రత్తగా పట్టుకొస్తున్న నాటకం బట్టబయలైపోతుంది. అయినా అలా ఏం జరగదు. సంజయ్కి అన్ని విషయాలు చెప్పాను. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, దేనికోసం భార్యాభర్తలుగా ఉంటున్నామో అన్నది తను అర్థం చేసుకుంటుంది. ఎవరో తలుపు కొడుతున్నారు. ఆ అనుమానపు హనుమంతుగాడై ఉంటాడు. ఉండు, వాడి పని చెప్తాను. సంధ్య, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అబ్బే, నేను మీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను. నా ప్రేమ, ఆశలు, నా ప్రాణం అన్ని మీరే. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను, బతకలేను కూడా అబ్బే.